హాయ్ ఫ్రెండ్స్, శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. శ్రీవారికి వచ్చేసి ఐస్ క్యూబ్స్ వేయాలి కదా, ఇంకా సబ్జా కూడా నానబెడతాం కదా. ఇంకా ఈ విధంగా అయితే కలిపేసి ఐస్ క్యూబ్స్తో శ్రీవారికి అయితే ఇచ్చేస్తాను. తర్వాత సగ్గుబియ్యం నానబెట్టాను, ఎందుకంటే ఎండలు బాగా ఉంటున్నాయి కదా, కొంచెంగా చెయ్యి అంటున్నారు. ఇది పొన్నగంటి ఆకు, అది కూడా శుభ్రంగా కడిగి ఇది ఇక్కడ వచ్చేసి కందిపప్పు ఉడకబెట్టాను. పొన్నగంటి ఆకు వచ్చేసి వాటరు పోతాయని కడిగి ఆ బెజ్జాలు దాంట్లో వేసాను. ఇదిగోండి వెల్లుల్లి, ఉల్లిపాయ, ఎండుమిర్చి తీసుకున్నాను. కందిపప్పు మెత్తగా ఉడకనివ్వను, పొడి కూరగా చేద్దామని రసం కూడా పెట్టమన్నారు. టొమాటో రసం పెడుతున్నాను. ఇక సరే, అవి రసం కాగుతూ ఉన్నాయి, అలాగే కందిపప్పు ఉడికింది. నేను పొన్నగంటి ఆకు వచ్చేసి ఎప్పుడు ఉడకబెడతాను, ఇంకా ఈరోజు ఉడకబెట్టకుండా చేద్దాము అని. సరే, ఈలోపు పచ్చళ్ళు అనేది మా ఆడపడుచు ఇచ్చింది కదా, చింతకాయ, పండుమిర్చి, టొమాటో, ఆవకాయ, ఇవన్నీ మళ్ళీ డబ్బాలు అనేది ఖాళీ చేసి ఇవ్వాలి కదా. అందుకోసం ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా అని ఇవైతే ఖాళీ చేసేస్తున్నాను. ఇంకా మొత్తం పచ్చళ్ళు సీసాల్లోకి సర్ది ఇంకా ఫ్రిడ్జ్లో పెడదామని. తక్కువే మేము పచ్చళ్ళు అనేది తినేది. ఇంకా సరే, వర్షాలు పడినప్పుడు ఉంటాయి కదా, ఇంకా ఉంటే మాత్రం ఇంకా తరచూ వాడుతూ ఉంటామని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. బయట అయితే పాడవకుండా ఉంటాయి, అప్పుడప్పుడు ఏదన్నా కావాలి అన్నప్పుడు తింటూ ఉండొచ్చు అని. ఇంకా దేని స్పూన్ అయితే దానికి అది అందులో వేసి తీసేస్తున్నాను. ఇంకొక స్పూన్ ఇంకొక పచ్చళ్ళలో దేనిది దానికిగానే యూస్ చేస్తున్నాను. ఇంకా అదైతే నేను ఒక గాజు వాటిల్లో సర్దుతున్నాను, కొన్ని ప్లాస్టిక్లో పెడుతున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి చింతకాయ. ఇంకా అది కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నట్లుంది, ఇంకా అందుకని ఫ్రిడ్జ్లో పెడదాము అని ఇంకా మొత్తం ఒకసారి కలిపేసి అది కూడా ఒక దాంట్లోకి తీస్తున్నాను. ఎప్పుడైనా సరే వస్తువుని జాగ్రత్త చేయటంలోనే ఉంటుంది పొదుపు అని అమ్మ అంటూ ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తూ ఉంటుంది, వేస్ట్గా అలా చేయకూడదు. ఆ వస్తువుకి వాల్యూ ఇచ్చి జాగ్రత్త చేశామంటే అదే పొదుపు అని చెప్పేది నాకు చాలాసార్లు చెప్తూ ఉండేది. ఇంకా మన ఇంట్లో కూడా ఒక్కొక్కసారి అన్ని డబ్బాల్లోకి వేయకపోయినా అబ్బాయి అంత కష్టపడి తెస్తాడు, నువ్వు అలా చేస్తావని పిల్లలు చిన్నప్పుడు కూడా అంటూ ఉండేది. ఇంకా అదైతే నేను ఈ పచ్చళ్ళు వేస్ట్ అవ్వకుండా జాగ్రత్త చేస్తూ ఉంటేనే ఆ మాట గుర్తొచ్చింది, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ స్పూను ఇంకా దాంట్లో చింతకాయ, దేని టేస్ట్ దేనికి అసలు కలవకుండా అయితే నేను ఈ విధంగా స్టోర్ చేస్తున్నాను. ఇదిగోండి, పండుమిర్చి, చింతకాయ, ఇంకా అలాగే నిమ్మకాయ అన్నీ చాలా ఇచ్చింది. ఇది వచ్చేసి ఇంకా ఆవకాయ పట్టింది కాబట్టి దానిలోకి గరిట్లాగా పెడదామని. ఇదిగోండి, చాలా ఇచ్చింది వదిన, ఇంకా అది అందులోకి తీద్దామని ఈ గరిట అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా మొత్తం అయితే ఈ విధంగా నేను ఫ్రిడ్జ్లో సర్దటం కోసం ఈరోజు ఈ పని పెట్టుకున్నాను. మనం ఎంత పడకుండా వేసినా కానీ జాగ్రత్తగా వేస్తాం కాబట్టి, అయినా కొంచెం మనం ఇబ్బంది లేకుండా ఒకసారి ఎలాగూ టేబుల్ అనేది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఇది అయిపోయాక శ్రీవారి భోజనానికి వచ్చేసరికి ఉదయం అంట్లేమీ లేకుండా చూస్తాను, నైట్ టైమే. ఇంకా ఉదయం టిఫిన్ అయితే కొంచెం టేబుల్ మీద తినము. ఇంకా భోజనం టయానికైతే నేను మొత్తం వంట చేస్తూ శుభ్రం చేసేస్తూ ఉంటాను. ఇదిగోండి, ఇది కూడా వేసేసాను ఆవకాయ. ఇదిగోండి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దాని మీద మూత పెట్టేసి అది కూడా స్టోర్ చేద్దామని ఇవన్నీ రెడీ చేశాను.
వంట చేస్తూ మనకి ఉట్టి వంటేగా ఏం చేస్తారు అనుకుంటారు. ఇది వచ్చేసి మాగాయి. ఇది కూడా చిన్న దాంట్లోకి తీయాలి. ఇంకా తీద్దామని అది కూడా తీయాలి. ఇదిగోండి ఖాళీ క్లీన్ చేసి అయితే ఇచ్చేసాను వదినకి డబ్బాలు.